ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఆయన వచ్చేసాడు. అదేంటి, ఎవరు ఆయన, ఎక్కడి నుంచి వచ్చేసాడు, ఎక్కడికి వచ్చాడు అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు. గుడివాడ గడ్డం బాబు అంటే అందరికీ సుపరిచితులు. కొడాలి నాని గారు ముంబైలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, విదేశాలు వెళ్ళిపోవడం చూస్తున్నారు. చెన్నై వెళ్ళిపోయాడు, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. మన కోల్కత్తాలో కనిపించారు. అలాగే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక వివాహానికి హాజరయ్యారు. అంటే లేదు 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 ఆయన పరిస్థితి ఏం బాగోలేదు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని కొంతమంది మాట్లాడే పరిస్థితి. కానీ ఎట్టకేలకు గుడివాడ గడ్డపై కొడాలి ఎంట్రీ. ఇక ఊరుకోరు. ఒక అంశం మీద ఆయన వచ్చాడు, గుడివాడలో అడుగుపెట్టాడు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడు పాపం, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నాడేమో, ఆపరేషన్లు అవి చేయించుకున్నాడు కదా, సరిగ్గా నడవగలుగుతున్నారా, సరిగ్గా మాట్లాడగలుగుతున్నారా? ఎందుకంటే కొడాలి నాని గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు కాబట్టి ఆయన మాటలు ఏ రకంగా ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. యూట్యూబ్లో ఎవరైనా తెలుగు ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ఫాలో అయితే ప్రపంచం మొత్తం తెలుసు కొడాలి నాని ఏ రకంగా మాట్లాడతారు అని. మరి ఈసారి కూడా అంత అద్భుతంగా, అంత స్వచ్ఛమైన పదాలు, ఒక మంచి మెసేజ్లు ఇచ్చే ఆ మాటలు మళ్ళీ వస్తాయా ఆయన నోటంట అని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడలేదు కానీ కొడాలి నాని సేఫ్గానే ఉన్నారండి. ఇవంతా ఎందుకు, ఏదో జరిగిపోయింది, ఏదో ఎప్పుడో జరిగిపోయింది. ఆయన అప్పుడు ఏదో మాట్లాడేశాడు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడట. ఆపరేషన్లు అవి చేయించుకున్నారు, ఆరోగ్యం సరిగా లేదు ఆయనకి. మారిపోయాడు కొడాలి నాని, బాగా స్లిమ్గా తయారయ్యారు. చూడండి అక్కడ ఒక బెల్ట్ అయితే పెట్టుకున్నాడు చెస్ట్కి, ఆపరేషన్ అయింది కదా. అయినప్పటికీ కూడా విరామం తర్వాత ఎట్టకేలకు గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ. ఎందుకు ఎంట్రీ అయ్యాడయ్యా అంటే ఈయన ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం హాజరైన మాజీ మంత్రి, ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి ఆయన హాజరయ్యాడు. ఆ కేసు ఏంటంటే రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి షాపుపై దాడి కేసులో ఈయన ముందస్తు బెయిల్ కోసం. రావి వెంకటేశ్వరరావు అంటే వీళ్ళు ఎలా ఉందంటే కొడాలి నాని గారి అంశంలోని విలువ చాలా కేసులు ఉన్నాయి. ఏ కేసులో ఎప్పుడు వాళ్ళ భాషలో ఎత్తేస్తారో తెలియని టెన్షన్. మనిషికి జబ్బులు ఎప్పుడు వస్తాయంటే ప్రశాంతంగా టైంకి తిని టైంకి రెస్ట్ తీసుకుని ఎటువంటి దురలవాట్లు లేకపోతే లాంగ్ లైఫ్ ఉంటుంది. లేదు మనం తప్పదాగేస్తాం, ఇష్టం వచ్చినట్టు తాగుతాం, ఇష్టం వచ్చినట్టుగా సిగరెట్లు చేస్తాము, ఉదయం లేచిన దగ్గర నుంచి టెన్షన్ తోటి ఉంటాము. అంటే ఇవన్నీ ఒక ఎత్తండి, ఈ డ్రింకు ఇలాంటివి అది ఒక రకంగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనిషిలో టెన్షన్ ఉంటే కుంగిపోతారు, కుమిలిపోతారు. ప్రతిరోజు కదా మందు తాగితే ఏముంది, 1 గంట 2 గంటల మత్తు ఉంటుంది, శుభ్రంగా పడుకుంటారు. ఆ సిగరెట్ ఎప్పుడో లాగినప్పుడు 2 దమ్ములు లాగుతారు, అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ మెంటల్ టెన్షన్ ఉన్న చూశారు, అది నరాల్లోని కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. మెంటల్ టెన్షన్ ఉన్న వాళ్ళకి లేనిపోని రోగాలన్నీ వాళ్ళకే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈయనని. మరి గుడివాడలో ఆయన ఇంత డేరింగ్గా ఎంట్రీ ఇచ్చేస్తే ఊరుకుంటారా? రంగంలోకి పోలీసులు దిగిపోయారు. మరి పోలీసులు రంగంలోకి దిగిపోయారట. ఈ కేసు మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నా వేరే కేసుల మీద ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు అవనియండి, అందులో ముఖ్య నేతలు అవనియండి, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు, జనసేనల మీద అటాకులు చేసిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా లిస్టులో ఉన్నారు. అదేదో బుక్ అంటున్నాడు కదా ఆయన చిన్నబాబు, ఆ బుక్ ప్రకారంగా తన పని తాను చేసుకుపోతుంది చట్టం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అయితే కొడాలి నాని గారని లేకపోతే వంశీ గారి పరిస్థితి, వీళ్ళ పరిస్థితులు వేరండి. పోసాని కృష్ణమురళి పరిస్థితి, ద్వారంపూడి చంద్రశేఖర్ పరిస్థితి, జోగి రమేష్ పరిస్థితి, వీళ్ళు ఏంటంటే శృతి మించారు, కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువేంటి, ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. మామూలుగా వీళ్ళు మాట్లాడలేదు కదా. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికేంటి ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి కొన్ని అతి దారుణమైన, అతి చిరాగ్గా అనిపించేవి. ఇంక దాన్ని వర్ణించలేము, చాలా మాటలు వర్ణించవచ్చు, కానీ దాన్ని వర్ణించి మళ్ళీ అదంతా తీసుకొచ్చి మనం దాని మీద డిస్కస్లు చేయడం నాకైతే ఇష్టం లేదు. అందుకని ఎలాంటి మాటలు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారు చాలా ఆవేదనతో ఉన్నారు. ఆవిడ
ఉంటారు కదా. ఇప్పుడు మంచో చెడ్డో ఏదైతే అవన్నీ ఆయన తప్పు చేశాడో తప్పు చేయడో అవన్నీ నేను టెక్నికల్ అంశాల్లోకి వెళ్ళలేదు. భర్త అరెస్ట్ అయ్యారంటే ఎంత పెయిన్ ఉంటుంది ఆ భార్యకి. తండ్రి అరెస్ట్ అయ్యారంటే కొడుక్కి ఎంత ఉంటుంది, అలాగే కొడుకు అయిందంటే తండ్రికి ఎంత ఉంటుంది. ఇప్పుడు కొడాలి నాని గారు ఆరోగ్యం బాగోలేదండి, రేపు ఆయన అరెస్ట్ అయితే అవ్వకపోతే ఓకే, ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ అవ్వరు. ఇప్పుడు వంశీ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఆప్తమిత్రుడు వంశీ, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరు నాని గారు, వీళ్ళందరూ అంటే పేరు నాని గారి కంటే కొడాలి నాని గారు వంశీ గారు చాలా క్లోజు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా చేసేవారు కాదు కదా, కొన్ని దాన్ని ఏమనాలి, ఏదో ఎక్స్ట్రా వేషాలు. వాళ్ళు చేసే పనులేంటి, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక మా సర్నేమ్కి ఒక బ్రాండ్ ఉన్న సర్నేమ్ నుంచి వల్లభనేని వాళ్ళు, వంశీ వాళ్ళు వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్నవి చిల్లర పనుల్లాగా ఆకతాయితనంగా ఏదో స్టూడెంట్లాగా కాలేజీ విద్యార్థులు ఏవో చిన్నవి చేస్తుంటారు, తెలిసి తెలియని అల్లరి చేస్తలు ఆ రకంగా చేయడం. ఆయన ఏదో లోకేష్ గారు జూమ్లో జాయిన్ అయితే ఆ జూమ్లోకి వీళ్ళు ఎంటర్ అయిపోయేవారు. అక్కడ ఓ ఏకైకలో పక్కపక్కలో నవ్వులు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడింది ఏంటండి, ఒక వయసు కన్నా సరే మన గౌరవం ఇవ్వాలి కదా. నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని తీసుకుంటూ వచ్చాను. అన్నీ మర్చిపోయి ఈరోజు టెన్షన్లు పెట్టుకుని దినగంటంగా బతుక్కుంటూ ఎవరెక్కడి నుంచి ఏం చేస్తారో తెలియని పరిస్థితి, పోలీసులు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో తెలియని పరిస్థితి, ఏం కేసులు పెట్టారో తెలియని దుస్థితి, ఏ సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయో అర్థం కాని పరిస్థితి, బెయిల్ వస్తుందో రాదో అని టెన్షన్, ఆరోగ్యం పాడైపోకుండా ఏమవుతుంది. అందుకనే కదా ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నిటి వల్లే. మొన్నటి వరకు కూడా శుభ్రంగా అసలు మామూలుగా ఉండేదా నాని పని, ఎలా ఉండేవాడైనా. ఆ ఇమేజ్లు, పాత ఇమేజ్లు చూడండి, మామూలుగా ఉండవు. గంభీరంగా గేటం అది ఇది తాళ్ళు ఇవి కాశీతలు ఇలాంటివి పెట్టుకుంటే మామూలు ఆడాడు చేసేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, బెల్ట్తో పరిమితం అయిపోయారు. అంటే ఎవరికైనా సరే మనకి ఏదో ఉందని చెప్పి అహంకారంతో విర్రవీగిపోతే కాలమే దానికి సమాధానం చెప్తుంది. జైల్లో ఉన్న వాళ్ళని ఆయన తప్పు చేశాడు జైల్లో ఉన్నాడని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని, అంతేగాని ఆ దోమలు కుట్టేస్తాయా ఆయన్ని, అబ్బో వేణీళ్ళు కావాలట. అరే అదేం పెద్ద నేరమా, ఘోరమా, పాపమా? మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? ఒక కేసు అన్నారు సరే, అది నిజం నిరూపించడం తర్వాత అంశం. ఇప్పుడు మీరు కూడా రేపు వెళ్ళారు అంటే మిమ్మల్ని కూడా మీరు అడుగుతారు కదా. వంశీ ఏమడిగాడండి, బెడ్లు అడిగాడు, నడు నొప్పి వచ్చేస్తున్నది అన్నారు. ఎలా అయిపోయాడు వంశీ పరిస్థితి? మరి టెన్షన్ రాదా? మిత్రుడు మంచి బ్యాచ్ కదా మీది, ఆ బ్యాచ్ నుంచి ఒకటి వెళ్ళిపోయారు అనుకోండి ఏమవుతుంది, చాలా ఫీల్ అయిపోతాం, చాలా బాధపడిపోతాం. అదే పరిస్థితి ఈరోజు కూడా. ఆయన వెళ్ళిపోయి సుఖంగా ఉన్నాడా? సుఖంగా ఉండే పరిస్థితి ఉన్నదా? వాళ్ళ కుటుంబం ఎంత వేదన అనిపిస్తున్నది ఆవిడ. వంశీ గారి భార్య, ఆవిడ ఎప్పుడు బయలు వస్తుందో తెలియదు, టెన్షన్ కదా. పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా. తండ్రి జైల్లో ఉన్నాడంటే ఎంత అవమానం. తప్పు చేశారో లేదో తర్వాత అంశం, ఎవరి పిల్లలన్నా పిల్లలే. వాళ్ళు ఎంత టెన్షన్ పడతారండి. నలుగురు 4 కాకుల్లో పొడుస్తారు కదా. రే మీ నాన్న గొప్పోళ్ళు లేరా అంటే వీళ్ళు ఎప్పటికీ కూడా మేమిది అని చెప్పుకుని గర్వంగా తిరగలేని పరిస్థితి ఉంటుంది ఆ కుటుంబాన్ని. ఏ కుటుంబం అన్నా మీరు చూడండి, ఎవరన్నా జైలుకి వెళ్ళినా, ఎవరన్నా ఏదో విషయంలో దొరికినా, అవినీతి దాంట్లో ఏంట్లోనూ బయటపడినా వాళ్ళ కుటుంబం కొన్ని సంవత్సరాలు బయటికి తిరగలేదు. పౌరుషం ఉంటే అన్నీ వదిలేసుకుంటే ఎవడో ఏం చెప్పలేడు. టెన్షన్గా ఉంటుంటుంది. కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళడానికి భయపడతారు. ఏరా మీ బాబు ఎత్తిసారట కదా, మీ బాబు అరెస్ట్ అయ్యేటట్టు కదా. అంటే ఈ ఒకవేళ వాళ్ళ అన్న అనకపోయినా మనలో మనకు ఆ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అమ్మో ఏమన్నా అనుకుంటారేమో, మా నాన్న ఎలా అయిపోయాడు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మనం ఎవరితోటి ఏం మాట్లాడితే వాళ్ళు నన్ను ఈ రకంగా టార్గెట్ చేసి మాట్లాడతారో అని మనలో మనమే కుమిలిపోతాం. అంటే మనం చేసిన తప్పులు మనకొక్కడికే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి, మన బ్లడ్ రిలేషన్లకి అందరికీ అంటుకుంటుంది. అది దాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది, మినిట్ టు మినిట్ చూపిస్తుంటుంది. సో ఎందుకు తప్పులు చేయడం ఎందుకు, ఈ పరిస్థితులు తెచ్చుకోవడం ఎందుకు? రావి వెంకటేశ్వరరావు షాపుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం అవసరమైన పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని వచ్చారు. కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని గతంలో కొడాలి నానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీని మీద బెయిల్ కావాలని చెప్పి ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. సారీ, ఇక్కడ అవన్నీ ఇవ్వం, మీరు కింద కోర్టుకి వెళ్ళండి,
ఎవరినో మీరు ఏదో చేసి వచ్చి మేము ఇక్కడ బెయిల్ ఇవ్వడానికంటే మేము సిద్ధంగా లేము అని చెప్పి శుతిమెత్తగా, హార్ష్గా చెప్పరు కదా జడ్జిలు, శుతిమెత్తగా చెప్పారు. కిందకి వెళ్ళమన్నారు. ఆయన కిందకు వచ్చాడు. కిందకు వచ్చి బెయిల్ తీసుకోవడం పరిస్థితి. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, ముంబై పాపం చాలా రాష్ట్రాలు తిరిగేసి వచ్చారు, బాగా వీక్ అయిపోయాడు మనిషి, డల్ అయిపోయారు. సో ఈ కోర్టుకు వచ్చారు. మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అన్నది, వస్తాడా రాడా, ఎక్కడున్నాడో ఉండడో తెలియని టెన్షన్లో అయితే ఉన్నారు చాలామంది ఈయన అభిమానులు. కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు. ఎక్కడా లేని పరిస్థితి. నిజంగా వాస్తవంగా కొడాలి నాని పరిస్థితి ఏంటంటే, అసలు ఒక మాజీ మంత్రికి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక పేపర్లో వస్తుంది, ఒక న్యూస్ ద్వారా వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు ఏవో చూపిస్తారు, వీళ్ళు బాగాలేదు, ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్నది, ఆయన బాగుంది, మెడికల్ రిపోర్ట్ ఏదో ఒకటి చెప్తుంటారు. ఈయన విషయంలో ఏది బయటికి రాలేదు, అన్నీ ఊహాగానాలే. కలకత్తా ఎయిర్పోర్టు, లేకపోతే వేరే ప్రాంతంలో దొరికాడు, ముంబై వెళ్ళిపోయాడు, చెన్నై నుంచి షిప్ ఎక్కారు, గచ్చిబౌలిలో కనిపించారు, అన్ని వార్తలే. వార్తలు షికారులు చేసినాయి. వాటిలన్నిటికీ కూడా పటాపంచులు చేసేసి గుడివాడ గడ్డపై కొడాలి ఎంట్రీ, మళ్ళీ మాస్ ఎంట్రీ ఇచ్చేసాడు ఆయన. ఆ విజువల్స్ అవి చూద్దరు కానీ మీరు, మాస్ ఎంట్రీ, మామూలు మాస్ ఎంట్రీ కాదు. అలా డోర్ తీసుకుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళలేదండి, కోర్టుకి వెళ్ళాడు బెయిల్ కోసం. సరే, ఒక దాంట్లో బెయిల్ వస్తే మిగతా దాంట్లో పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది, ఇంకా ట్రాక్ చేసేస్తారు. ఎక్కడున్నా అరెస్ట్ తప్పదు. హెల్త్ ఇష్యూస్ గట్టా ఉన్నాయంటున్నారు. మరి రేపు అరెస్ట్ అయితే కోర్టులో ఎలా ఉంటుందో చూడండి. గుడివాడలో ఆయన ఎంట్రీ, ఆ వచ్చిన వెహికల్ చూసారా, అందులోనే ఆయన దిగాడు. బ్లాక్, ఆయన సెంటిమెంట్ అనుకుంటాను, బ్లాక్లో దిగాడు. చెస్ట్కి పాపం ఏవో కట్టుకున్నారు, ఒక బెల్ట్ వేసుకున్నారు, ఎందుకంటే గుండెకి సంబంధించింది కదా ఆపరేషను, బైపాస్ సర్జరీ చేసినట్టున్నారు, చాలా హోల్స్ అయిపోయినాయట. సో దాని మీద ఆయన వచ్చాడు. రావడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ సేఫ్గా వెళతారా, అరెస్టులు చేసేస్తారా? గుడివాడలో హై టెన్షన్ అవుతున్నది ఇది. కొడాలి మరి కాసేపట్లో అరెస్ట్ అన్న వార్త గుడివాడలో టెన్షన్ రేపుతున్నది. అది ఏ క్షణాన్నైనా సరే ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు, సర్వం సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ గుడివాడిని కానీ అరెస్ట్ అయ్యేలా ఉంటే, మళ్ళీ వంశీ పెట్టిన జైల్లోనే ఈయన్ని పెట్టేలా ఉంటే కాలక్షేపం అవుతుందని చెప్పి ఆల్రెడీ ఈయన మీద వ్యతిరేకంగా ఉన్నవారు నెటిజన్లు ఏముంది, సోషల్ మీడియాలోని మెయిల్ ఉంటే చాలు కదా, జీమెయిల్ ఉంటే చాలు, మెయిల్ ఐడి ఉంటే చాలు, ఏదన్నా మనం పెట్టేసుకోవచ్చు. మరి ఈయన మీద అంత కోపంగా ఉన్నారు జన సైనికులు అవనియండి, లేకపోతే తెలుగు తమ్ముళ్ళు అవనియండి, తెలుగు మహిళలు అవనియండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కొడాలి పేరెత్తితే వాళ్ళు నిప్పుల మీద నడిచినట్టుగా ఉంటారు, ఎండు మిరపకాయలు ఒంటికి పూసినట్టు ఉంటారు, కారం పూసినట్టుగా అంత మండిపోతుంటారు. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడేవాడు. ఆడు ఈడు, ఈ పప్పుగాడు, ఆ నిప్పుగాడు, ఆడు బిత్తర చూపులు చూసుకుంటే గిల్ల తిరిగివాడు. ఏంటండి ఇది అంతని? సమాజంలో ఉన్నప్పుడు, ఒక గౌరవప్రదమైన మన వృత్తిలో ఉన్నప్పుడు మనం ఎంత గౌరవంగా ఉండాలి? గౌరవంగా ఉండకపోయినా పర్లేదు, ఒకరిని అగౌరవంగా పరచకూడదు. దాని పర్యవసానం ఇవన్నీ కూడా గుణపాఠాలుగా అవుతున్నాయి. ఈరోజు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? తొక్కలోడు అరెస్ట్ చేసుకుంటారు అంటారు. అదేంటంటే మేకపోతే మీరు ఎవడు కావాలని అరెస్ట్ అవుదాం అనుకుంటారు? మీ మనస్సాక్షితో మీరు చెప్పండి. అరెస్ట్ అవ్వాలని కోరుకుంటారా? జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినాలని ఎవరైనా కోరుకుంటారా? ఎందుకా జీవితం? మనం ఏమన్నా స్వాతంత్రం కోసం పోరాడామా? దేశం కోసం పోరాడామా? ప్రజల కష్టాల కోసం మనం పోరాడి వాళ్ళ కోసం దీక్షలు పూని మనం ఏం జైలుకి వెళ్తున్నామా? మన నోటి దూల, మన నోటి దురద, ఇవి మీకు శాపాలుగా మారిని, అవి పాపాలుగా పరిణమించి ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాయి. అరెస్ట్ చేస్తారంటే చేస్తారని చెప్తున్నారు. ఎందుకు చేయకూడదని? ఒక కేసు 2 కేసులు కాదు కదా, ఎన్ని కేసులు బెయిల్ వస్తాయి? వంశీని కూడా ఆ రకంగా అనుకున్నారు, ఏమైంది? వాళ్ళకి ఇంకా ఎక్కడో చిన్నది ఉందట, అయ్యో ఆరోగ్యం బాగాలేదు కదా, ఈ టైంలో పెడితే ఏమైపోతాడు అని. అందుకని కాస్త ఆలస్యం అయిందట, కానీ ఆగే పరిస్థితి లేదు అని. గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ అనగానే అసలు మామూలుగా లేదు. అక్కడ సీన్ అంతా కూడా ఒక హై టెన్షన్లో ఉన్నది. అమ్మో ఏం జరగబోతున్నదో ఏంటో, కొడాలి ఇంటికి వస్తారా, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారా, పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు, పోలీసులు ఇన్ఫర్మేషన్ అందింది, వాళ్ళు వచ్చేసారు, అరెస్ట్ చేయబోతున్నారట, నైట్కి అరెస్ట్ చేస్తారా, రేపు ఉదయానికి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, వంశీ జైలుకే పంపిస్తారా, వంశీ జైలుకి వెళ్తే వీళ్ళిద్దరికీ కాస్త ఏదో టైంపాస్ అవుతుందా? 1 కాదు 2 కాదు, వివిధ రకాలైన కథనాలన్నీ కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు ఇదే వార్త. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కదా ఆయన చూసి, ప్రత్యక్షంగా చూసి చాలా నెలలు అయ్యింది. ఇప్పుడు ఆయన ఏ రకంగా ఉన్నాడో మొత్తం వచ్చేసింది పిక్చరు. సో దీని మీద బెయిల్ ఒకదాని మీద తీసుకోవచ్చు.
మిగతా వాటి మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెడుతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో కాసేపట్లో నానిని వాళ్ళ భాషలో ఎత్తేస్తారు. చేసిన పాపాలు, ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు శాపాలుగా మారినాయని. వాస్తవంగా ఆయన తప్పులు చేస్తే శిక్ష విధించండి, తప్పులేదు. కానీ అన్యాయంగా కానీ అరెస్ట్ చేస్తే ఆ సింపతి నానికే వస్తుంది, కొడాలికే వస్తుంది, ఎవరికైనా సరే. అది ఎంతో కాలం నిలబడదు. తప్పుడు కేసులు పెడితే ఎంతో కాలం నిలబడదు. కక్షపూర్తిగా ముందుకు వెళితే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఏ పరిస్థితి వచ్చిందో తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఆ రకంగానే చూస్తారు. అక్కడ కొడాలి నాని ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లోకేష్ గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, ఎవరో చూడరు. అది రైటా రాంగా, అది తప్పు అనిపించిందా, కక్షపూరితంగా అనిపించిందా, ఇవే వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. దాన్ని పెట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు ఫ్యూచర్లోని. సో కొడాలి నాని చాలా తప్పులు చేశాడు, దానికి సంబంధించిన వీడియో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, పక్కా దాని మీద ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా అవినీతి చిట్టా అంతా కూడా ఆల్రెడీ తోడేశారు. ఆయనకి ఏదో బైపాస్లో ఉన్నాడు కాబట్టి కాస్త టైం ఇచ్చారు. ఆ బైపాస్ అయిపోయింది, ఆయన ధీమాగా కాన్వాయ్ నుంచి దిగాడు, కోర్టుకు కూడా దర్జాగా హాజరయ్యారు. కాబట్టి ఇక ఇదిగో అదిగో ఏదో సమయంలో ఎనీ మినిట్ అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే పక్కాగా ఉంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. మరి కొడాలి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో అరెస్ట్ అయితే చూడాలి.